కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ చేయడం జరిగింది. 231 కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావడం, మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించిన రైతులు అందరూ కూడా దాదాపు 80% ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 54 మంది రైతులకు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని 29 మంది రైతులకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇందాక చదివినటువంటి 29 మందికి డబ్బులు వేయడం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది. దాన్ని అన్నీ కూడా సెటిల్ చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులైతే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేది ఏం లేదు. వాళ్ళకి ఎవరికైతే కరెక్టో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని కూడా చేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరితుందో వాళ్ళకి ఇవ్వడం చెప్పడం జరుగుతుంది తప్ప వేరే ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది. ఈ లోపల అంతా కూడా పూర్తి చేసి పట్టాలు సీఎం చేతులుగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం